టెట్ ఎగ్జామ్లోని తెలుగులో వచ్చిన ప్రశ్నలు. మొదటగా ఈ పద్యం చూడండి. కూల కూల మెచ్చు గుణవంతు విడనాడి ఎట్టివారు మెత్తు రట్టివాణ్ణి మ్రాను దూలములకు జ్ఞానంబు తెలుపున విసుధాగ్రామ వినురవేమ. ఈ పద్యంలో చెడ్డవారు ఎవరితో స్నేహం చేస్తారు? చెడ్డవారితోనే. మంచివారు ఎంచుకునే స్నేహితులు మంచివారు. కూల అంటే అర్థం చెడ్డవారు. ఇచ్చిన పద్యం ఏ శతకంలోనిది? వేమన. ఈ ప్యాసేజ్ చదివి ఈ ఆన్సర్లు చేయాలి. ఈ గ్రామర్ పాయింట్లు చూస్తే రాము అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలోని అసమాపక క్రియ తిని. ఒక హల్లుకు 10 హల్లు ఒత్తుగా చేరితే ఏమంటారు? ద్విత్వాక్షరం. యారాలావాలని ఏమంటారు? అంతస్తాలు. పితృణంలోని సంధి సవర్ణ దీర్ఘ సంధి. అష్టదిక్కులు ఏ సమాసం? ద్విగు సమాసం. పొదుపు అనే అర్థాన్నిచ్చే పదం ఏది? కాపాయం. కాపాయం. ఇది జాగ్రత్త చూసుకోవాలి, మన బుక్లో అయితే లేదు అని అనుకుంటున్నాం. శశం శరభం అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏది? కుందేలు. కాలం నలుపు అనే నానార్థాలను ఇచ్చే పదం కారు. కన్ఫ్యూజ్ అవుతారు ఈ క్వశ్చన్, కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. స్నానం పదానికి వికృతి పదం స్థానం. రమకు భర్త అయినాడు అనే వ్యుత్పత్తి అర్థం కలిగిన పదం రమానాథుడు. హిందువాన్లో దిగంబర కవి ఎవరు? చెరబండరాజు. పచ్చతోరణ సరస్వత నవనీతం. రచనలు దేవులపల్లి రామానుజరావు. విష్ణుశర్మ రచించినది ఏమిటి? పంచతంత్రం. క్రిందివానిలో జానపద కాల కానిది? శిల్పకళ. దక్షిణ గంగ తేలివాహని పిలువబడే నది? గోదావరి. నవయుగ కవి చక్రవర్తి అన్న బిరుదు ఏ కవి కలదు? జాషువా. త్రిభాషా సూత్రం ప్రయోజనాల్లో చేరనిది? దేశ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతాయని. ఇది క్రింది వాటిలో భావగ్రహణ నైపుణ్యాలు ఏవి? శ్రవణం పఠనం. మౌనపఠన ప్రయోజనాలలో చేరనిది అంశం పఠనవేగాన్ని తగ్గించుట. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణ ఇస్తూ పద్య స్వరూప స్వభావాన్ని విడమర్చి చెప్పే పద్య బోధన పద్ధతి ఖండ పద్ధతి. విషయ ప్రణాళికను అనుసరించి విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ విషయాల్లో ప్రతి తరగతికి నెలల వారీగా పాఠ్యాంశ బోధనలు చేసే పథకాన్ని ఎలా అంటారు? వార్షిక ప్రణాళిక. మహేష గుణసంధి. మహిష ఇలాంటివి ఈ రకమైన సహసంబంధ ప్రశ్నలు ఈ విధంగా చూసుకోవాలి. తెలుగు లాంగ్వేజ్ ఇది.